ముఖ్యమంత్రి సీనియర్ వైసీపీ నేత ముద్రగడ పద్మనాభంను జిల్లా వైసీపీ బీసీసీఎల్ అధ్యక్షులు కాకినాడ స్మార్ట్ సిటీ మాజీ చైర్మన్ అల్లి రాజాబాబు యాదవ్ ఆధ్వర్యంలో పలువురు యాదవ సంఘం నాయకులు బీసీ సంఘం నాయకులు మంగళవారం కిర్లంపూడి ముద్రగడ స్వగృహానికి తరలివచ్చి మర్యాదపూర్వకంగా కలిశారు. వచ్చిన వారందరినీ ముద్రగడ గిరిబాబు సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా అల్లి రాజాబాబు యాదవ్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం బెదిరింపు రాజకీయాల్లో భాగంగానే ముద్రగడ ఇంటిపై దాడికి పాల్పడ్డారని ఆరోపించారు. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వంపై ఉందని, లేని పక్షంలో మేమేంటూ నిరూపిస్తామని హెచ్చరించారు. రాబోయే రోజుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, బడుగు బలహీన వర్గాలు జగన్మోహన్ రెడ్డి వెంట ఉండటమే కాకుండా ప్రతిపాడు నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ముద్రగడ గిరిబాబుని అత్యధిక మెజార్టీతో గెలిపించేందుకు కృషి చేస్తామన్నారు. ముద్రగడను కలిసిన వారిలో వైసీపీ నాయకులు బుద్దాల కన్నారావు యాదవ్, ఉపేంద్ర యాదవ్, కొల్లాటి ఇజ్రాయిల్, గొనగాల అప్పలరాజు, సారిపల్లి గంగరాజు, అల్లి గోపాలరావు, గొనగాల విష్ణు మహేశ్వరరావు, సారిపల్లి దత్తుడు, దేవా లక్ష్మణరావు, పలువురు బీసీ నాయకులు ఉన్నారు. నా పేరు అల్లి రాజబాబు యాదవ్, కాకినాడ బీసీసీఎల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిని, కాకినాడ స్మార్ట్ సిటీ మాజీ చైర్మన్. గత కొద్ది కాలం క్రితం కూటమి బెదిరింపు రాజకీయాల్లో భాగంగా పోరాట యోధులు, మా పార్టీలో అత్యంత ముఖ్యులైన శ్రీ ముద్రగడ పద్మనాభం గారు ఇంటి దగ్గర ట్రాక్టర్తో సైకోలు భయపెట్టాలని చూసి ఏమీ చేయలేక పారిపోయినవైన మీ అందరికీ తెలుసు. ఆ విషయమై అందులో భాగంగా ఈరోజు పత్తిపాడు నియోజకవర్గం, కాకినాడ జిల్లా వ్యాప్తంగా బీసీ నాయకులు, అలాగే ముఖ్యంగా యాదవ నాయకులందరూ శ్రీ ముద్రగడ పద్మనాభం గారికి, అలాగే వారి తనయులు ముద్రగడ గిరిబాబు గారికి మద్దతు తెలపడానికి కిల్లంపూడి వచ్చి ఇలాంటి విషయాలు పునరావృతం కాకుండా చూసుకోవాలని, ఇలాంటి విషయాలు పునరావృతం అయితే మేమేంటో తెలియజేస్తూ ఈ పత్రికాముఖంగా తెలియజేస్తూ రాబోయే రోజుల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతుగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, బడుగు బలహీన వర్గాల వారు వెన్నంటే ఉన్నారని, అలాగే అందులో భాగంగా ముద్రగడ గిరి గారికి పత్తిపాడు నియోజకవర్గం కోఆర్డినేటర్గా ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలపడం అయింది. వారిని వచ్చే ఎన్నికల్లో అత్యంత భారీ మెజారిటీతో గెలిపించుకొని మంత్రిగా చూసుకుంటామని ఈ సందర్భంగా పత్రికాముఖంగా మీ అందరికీ తెలియజేస్తున్నాం. మరొక్కసారి ఈ సైకోల్కి హెచ్చరిస్తున్నాం. కాముగా ఉన్నవారు కదా అనేసి మీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తే కుదరదు. మేమేంటో చూపించే రోజులు త్వరలోనే ఉన్నాయి. ఇలాంటి విషయాలు పునరావృతం కాకూడదని ఈ పత్రికాముఖంగా మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం.